అన్న చెప్పిగా పనీంద్రనా. హలో నమస్తే చెప్పు. ఏ ఊరు? ఏడికెళ్ళి ఏడికెళ్ళి చేస్తున్నావే? నాది నార్కల్ డిస్ట్రిక్ట్ శ్రీపురం. నార్ కర్నూలు. నాది అప్పుడు తాలూకా ఉండే సార్ అది. తాలూకా ఉండేనా? చెప్పు ఏం చేస్తున్నావు? ఏంది? మామనార్ ఉమ్మడి మామనార్ జిల్లా. అదే అదే చెప్పన్నా. మేము మాట్లాడే భాష వేరుంటది సార్. అరే నువ్వు ఎవరు మాట్లాడే భాష మాట్లాడతావు? నువ్వు హిందీయా ఇంగ్లీషా? తెలుగే కదా నువ్వు మాట్లాడేది. తెలియే కానీ ఇంకా జర్ర ఫరక్ ఉంటుందా మీకు మాకు? ఫరక్ ఉంటుంది సార్. ఎంత ఫరక్ అని ఉండదు. నువ్వు చెప్పేది నాకు అర్థం లేదు. ఫరక్ ఉంటుంది సార్. మేము ఏదో మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు. మంచిగానే మాట్లాడతాం కానీ మా భాష ఒకసారి ఇంకోలా ఉంటదా అన్న? మహబూబ్ నగర్ లో సార్ నేను మంచిగానే మాట్లాడతా కానీ అన్న, మహబూబ్ నగర్ లో ఒక తరీకాలు ఉంటది, వరంగల్ లో ఒక తరీకాలు మాట్లాడతారు, ఆదిలాబాద్ లో ఒక తరీకా. మొత్తం లైవ్ ఇంటనే ఉండదు. ఎవరు ఏ తరీకా మాట్లాడినా మీ అందరికి నరేషన్ ఉన్నాడు. నరేషన్ భాష అందరికి అర్థమవుతుంది అన్న. భాష ఏదైనా భావం ఒక్కటే. అవ్వా కొట్టు కొట్టిన పో డైలాగ్. భాష ఏదైనా భావం ఒక్కటే అంతే కదా. వాస్తవం మాట్లాడినది, తెలంగాణ మాట్లాడినది, రాయలసీమ మాట్లాడినది అదే. అంతే అంతే. చెప్పనా ఏం పండించావు? నీళ్లు ఏముంది, నిధులు ఉండవు, ఎక్కడ ఉండవు. ఎవరు ఒకటి శంకుస్థాపన చేస్తారు. అదేటి ఇందిరాగాంధీ వాళ్ళు వీళ్ళు అంతా ఏదో శ్రీశైలం డ్యాము, నాగార్జున కట్టిరు. ఎన్నేళ్ళ కట్టిరు? దశాబ్దాల కాలం నడిచినాడు. అవునే. ఒక కాళేశ్వరం ఎన్ని రోజులు తయారైంది? మహారాష్ట్రకి జీవనాది ఒకటి పోతుంది. అది కాళేశ్వరం కట్టుడే తప్పు అంటారు కదా, కట్టిన జాగనే తప్పు. తప్పు కాదు సార్, అది కరెక్ట్ సార్. అది నువ్వు కరెక్ట్ అంటున్నావా? ఇప్పుడు అది ఒకటి ఇంకొకటి ఉంది సార్. ఆ సార్కు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ మహారాష్ట్రకి వెళ్ళి ఎప్పుడు జీవనాది వస్తుంటది. అది అది వేసిన ప్లాన్ కేసీఆర్ బాగా కానీ ఆ కింద బొర్రగాడి ఎవరు కోమటిరెడ్డి వెంకరెడ్డి కట్ట వేసిండు చూడది వాళ్ళు పేర్ల. ఆ కట్ట కొట్టుకోపోయింది. అప్పుడు నువ్వు 20 సెంటీమీటర్ల వర్షం పడ్డది, కొట్టుకోపోయింది. అది సరిగ్గానే ఉంటే గోదావరి అలా పుష్కలంగా ఉండేది. అది ఆనాడు వాళ్ళు చేసిన దుర్మార్గ పని. అది ఎవరు పట్టించుకోలేదు కదా. ఆయన అంటాడు కానీ ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తూనే ఉంటాడు, ఎవరు విన్నారు. అది అదే కేసీఆర్ మంచి అని అనుకోకు. రేవంత్ రెడ్డి అయినా ఒకటే, మన కేసీఆర్ అయినా ఒకటే. కేసీఆర్ మనిషి అయితే తప్ప ఏ గుర్తు చెప్పాను? కాంగ్రెస్ గుర్తు నీకు తెలిసి చెప్పు. నాది 64 ఏళ్ళు ఉన్నాయి సార్ నాకు. అట్లా కాదే, కేసీఆర్ మనిషి అయితే తప్పు ఉన్నదా ఏమి? కేసీఆర్ మనిషి అయితే ఉండద్దా ఏమి? కాదు కేసీఆర్ మనిషి అని తప్పు తీయచ్చు అట్లా కూడా. కేసీఆర్ కు కోట్ల మంది ఉన్నారు అభిమానులు, కేసీఆర్ కు కోట్ల మంది ఓట్లేసిరు. మరి ఫస్ట్ అప్పుడు కేసీఆర్ మనిషి అయితే తప్పు అన్నట్టు ఏముండదు. మా జర్నలిస్ట్ అనొద్దు, మీ అసంటోళ్ళు ప్రజలు ఏమన్నా అనుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఎవరికన్నా ఓట్లేసినాం, గెలిచిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. అందుకే నాదేళ్ళ గుంతుకపాయ మధ్యలో మళ్ళా ఈయన వాళ్ళ అల్లుడు ఆయన ఇంతవరకు వచ్చిందో తెలుసు నీకు. కరువు బోర్ వేసుకోము మేము. 3-4 బోర్లు వేసాను నేను. ఆయన పోగొట్టుకోవాలి. నేను వేయించుకున్నాను, నేనే చూసుకున్నా. నేను పడేను నా తిప్పని నేను బతికినా. ఇంకోటి పంపిన అది కూడా పంపు. అది 3 గంటల కరెంటు. ఎన్ని ఎకరాలు ఉన్నది నీకు? నాకు 4 ఎకరాలు ఉంటది. 4 ఎకరాలు ఉంటే ఏం చేసినావు మొన్న? వడ్ల ఏం వేసినావు? నాది అంతా సరిపోలేమైంది. నాది కుసికిపోదాం తక్కువ నాకు. అరే ఏం పంట వేస్తావు మరి? సరిపోలేం. పంట ఏం పంట పండిస్తావు? వడ్లే పండిస్తాను. అదే అదే అదే. పోయినాయా మరి? కాంట అయిపోయినాయా? నేను గవర్నమెంట్ కి వెళ్ళలేదు సార్. వీళ్ళతో ప్రైవేట్ వానికి ఇచ్చేసి. అయ్యో, ప్రైవేట్ వానికి అమ్ముకున్నావా? మరి ఏం చేయాలి సార్? ఎవరు ఆశపడతాడు? 80 కూలీలు రారు. వాళ్ళతోని మందు మశానం పొంగు భోజనం 1000 రూపాయలు కూలి మా తాన. అరే గంత మాట అంటే మేమే. అవునే మా 1000 రూపాయలు రా. ఇక రా నార్కల్ డిస్ట్రిక్ట్ రా. మీరు వస్తా కలుస్తా మిమ్మల్ని. మేము నాగజాడి కాన్స్టిట్యూన్సీ మాది. 5 కిలోమీటర్లు మాది. మంచిగుండా పెద్ద మనిషి? నేను మంచిగా 4 బర్రెలు పెట్టుకున్నా. ఇంకా బతున్నా. నువ్వు కాదే నాగం జనార్దన్ రెడ్డి మంచిగుండా? ఏమో సార్, నేను ఎందుకోదా నాటకాలకు పోగదే బంద్ అయినది అది. అరే మీ ఏరియా మనిషి, మా పెద్ద మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా? ఆయన ఏం చేయలేదు సార్. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, ఏం చేయలేదు. ఆయన అన్ని శాఖలు మంత్రి చేసింది కానీ మాకు నాటకాలకి అయితే ఏం చేయలే. అన్ని చేసిండు. మళ్ళా అప్పుడు రాజశేఖర రెడ్డి మీద ఎట్లాగా పడుతుండే టీడీపీలో ఉన్నప్పుడు. ఆయన మస్తు నేను చూస్తాడు ఎప్పుడు. కాకపోతే ఉద్యమం టైంలో ఆయన దెబ్బల పడ్డాడు ఉస్మానియా యూనివర్సిటీలో. ఆయన ఇంత కేసీఆర్ ఏదో అప్పుడు
ఉద్యమం స్టార్ట్ చేసి అదేందో కథా కార్ఖానా టీకా తిప్పలు పడి ఏదో ఆయన తిప్పలు పడ్డాడు పాపం. అయ్యో కేసీఆర్ పాపం అంటావు కానీ రేవంత్ రెడ్డిని పాపం అనవా? ఆయన అమ్మ చూడు కాపాడు బాగుండదు. రావు నువ్వు కూడా రెడ్డివే కానీ. రెడ్డి అయితే మాత్రం మంచిమో కాదు కానీ ఇప్పుడు మంచిగా నేనేమంటావు తిడతామని. అరే జర్ర ఉంటుందిగా ప్రేమ మనోడు కదా అని. ఏమో మనోడు ఉన్నది ఫస్ట్లా కానీ ఈ లంగాల కోరి వ్యవహారం ఎట్లుంటది? అరే 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 అట్లా ఉంటది. ఎందుకు అంత తిక్కలెందుకు, నువ్వు అంత కోపం ఎందుకు నీకు రేవంత్ రెడ్డి మీద? కోపం ఏం లేదు సార్, కోపం ఏం ప్రజా పరిపాలన నడిపించడం మంచిగా ఉండాలి. ఏం నచ్చలేదు చెప్పు గట్ల టకటక ఏం నచ్చలేదు, ఏం ఇబ్బంది అయింది నీకు? ఏమి నచ్చలేదు సార్ ఆయన చేసింది. ఏమన్నా చేసిందా ఈ 2.5 సంవత్సరంలో? ఏమన్నా జరిగిందా? అరే ఏం నచ్చలేదా అంటే ఏమి నచ్చలేదు అన్నట్టు అయిపోయాను. ఏం నచ్చలేదు మరి ఏముంది చెప్పండి. అరే రేవంత్ రెడ్డి స్పీచ్లు కూడా నచ్చలేవా? గంత మంచిగా తిడుతుండు కేసీఆర్ ని. తిడుతుండే చెప్పుకోవాలి, చెవులు మూసుకోవాలి. అరే ఎంత బ్రహ్మాండమైన మాటలు అంటావు. ఇంతవరకు ఈనాడు అంతవరకే ఇంతే బాగుండదు కానీ దండగా వేస్ట్, అది ఇంతే బాగుండదు. నీకేమి ఇబ్బంది అయింది చెప్పు గట్ల డైరెక్ట్ రైతుగా నీకు వచ్చిన నష్టమేంది? నాకేమి ఇబ్బంది లేదు సార్, నాకు ఏ ఇబ్బంది. రుణమాఫీ చేయలేదా? నీతో మాట్లాడుకో సరే సరే అట్లంటే రైతు రుణమాఫీ చేయలేదా? నీకు రాలే రుణమాఫీ? రుణమాఫీ రాలే. రైతు బంధు నాకు ఒక్కసారి పడ్డది సార్. ఒక్కసారేమో రైతు బంధు పడ్డది అంతే. ఎక్కువ వాళ్ళు పదనాకి మళ్ళా ఒకటి మీద బాణ నువ్వు అబద్ధం చెప్తున్నావు. దుద్దిల శ్రీధర్ బాబు మంత్రి మొన్న ఏమంటుండే అందరికి అన్ని పడుతున్నాయి, క్లిప్పింగ్ చూపించి మాట్లాడుతున్నాయి, వస్తున్నాయి అందరికి పడుతున్నాయి, అది కంటిన్యూ అవుతుంది పడతాయి. మరి ఆయన అంటుండు శ్రీధర్ బాబు ఏరియా దండగా సార్, అది కాదు కాని పని అది. ఓకే ఓకేనే ఒక్కటి చెప్తాను నేను, వాళ్ళు చేసేటివన్నీ ఏదో ప్రోగ్రామ్ సినిమా ఏందో చూపిస్తారు స్క్రీన్ మీద సినిమా చూపించినట్టే గానీ ఒక్కటి పనిలో అయితే అయితలేవు. అరే స్క్రీన్ మీద మనకు క్లిప్పింగ్ చూపిస్తారు సినిమా అట్లా విధంగా ఉంది ఇలా పరిపాలన. అది ఎంతవరకు మళ్ళా బట్టి మార్కకు ముళ్ళు పెట్టిండు. మొన్న గోసి కట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి అవు కదా. రాజశేఖర రెడ్డి అంటే ఎవరు పంచ కట్టుకున్నాడు మళ్ళీ బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క ఎవరు మల్లానంతరం సంబంధించిన ఎంపీ మల్లానంతరం. నేను నాటకాలు ఆయన చూసినా. ఇందిరాగాంధీ వచ్చింది, చరణ్ సింగ్ వచ్చింది నాటకాలకు. నేను 6th క్లాస్ ఉన్న సార్, నేను చదువుతున్నా. చరణ్ సింగ్ వచ్చిండు నాటకానికి. క్యాపిటల్ రా గుడ్డలపల్లి మావారెడ్డి, జనతాదళ పార్టీ, జైపాల్ రెడ్డి, వీళ్ళంతా చూసినా కానీ ఎవరు చూస్తే ఏం లాభం సార్? ఏముంది? 58 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేస్తే ఏముంది సార్? ఇంతవరకు ఒక్క రెండు ప్రాజెక్టులు కట్టింది. ఇంకేమైనా కట్టిందా? ఎన్టీ రామారావు తెలంగాణ ఆయన నిర్మించుకొని పోయాడు. ఓకే అంతే కదా. ఎన్టీ రామారావు తెలంగాణ కాకతీయనా ఇంకేముందా? నువ్వు మస్తు నేర్చుకున్నావు సబ్జెక్టు, మస్తు తెలిసి మాకంటే ఎక్కువ తెలుసుకున్నావే నువ్వు. జర్నలిస్ట్ల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళని చెప్తురా చిక్కులే మళ్ళా ఫోన్ చేసినని. అదే అట్లెట్లుంటది కానీ నువ్వు చేస్తే ఇప్పుడు అందరు చూస్తారు లైవ్ లా, 100,000 మంది చూస్తారు. ఇది నిజమా అవుతామా చెప్పారు? నిజమే నిజమే, నువ్వు చెప్పేది నిజమే కానీ ప్రజలు చెప్పేది ఏవైనా నిజమే. ఫస్ట్ ఆవుతుల గుర్తు సార్ నాకు తెలిసిన కానీ నాకు అప్పుడు ఓటాకు లేదు. ఓటాకు లేదు అప్పుడు. కాంగ్రెస్ గుర్తు ఆవుతుల గుర్తు. అదే అదే ఆవుదూడ. కాంగ్రెస్ ఎవరు ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఆమె హస్తం గుర్తు పెట్టుకున్నా చూడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్టేనా? కరెక్ట్ కరెక్ట్. సరే బాబు, సరే మళ్ళీ ఒకనాడు మాట్లాడదాం. రెడ్డి సాబ్, ఫణీందర్ రెడ్డి సాబ్ అందరు వింటూరు లైవ్ లా, మళ్ళీ ఒకనాడు మాట్లాడదాం. అదంటలేను నేను, దానికోసం అంటలేను. వార్తలు కంటిన్యూ చేయాలి వాళ్ళు పాపం. చెప్పు నీ కడుపులో అస్సలు దాచుకోకు. చెప్పు చెప్పాలి చెప్పు చెప్పు. పోయిన గుర్తులు ఏంటివి, ఉన్న గుర్తులు ఏంటివి అన్ని తెలియాలి. ఒకనాడు స్టూడియోకి రాదు, మంచిగా ఇంటర్వ్యూ చేద్దాం ఇక్కడ పెద్దగా. నాకు రానికే టైం లేదు. బస్సు ఎక్కుతావు అంటే నార్కర్నూలు చక్కగా MGBS బస్ స్టాండ్ లో దిగుతావు, మావని దోలుతా అక్కడికి వెళ్ళి వచ్చేస్తావు. ఇక్కడ కూర్చొని ఒక గంట సేపు ఇంటర్వ్యూ చేద్దాం ఇక. సరేనా? మాట్లాడు. నేను వస్తుంది నార్కర్నూలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను అన్నా. ఎవరు అనుకోరు కానీ నేను వస్తా మీ నార్కర్నూలు. ఈ నెంబర్ సేవ్ చేసుకుంటా నేను. ఫణీంద్ర రెడ్డి నెంబర్ సేవ్ చేసుకున్నా, వస్తా నేను ఆడికి నార్కర్నూలు మాట్లాడదాం. అది ఆ పిల్లగానికి చేస్తే చెప్తాడు కదా మా బాపు వస్తాడని. రైట్ ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.
అగో అన్న చాలా తిక్కలు ఉన్నాడు, బాయికాడు ఉన్నాడు, యాడున్నాడో కానీ